అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మార్కండేయుడు గొప్ప శివభక్తుడు. భృగునికి ఖ్యాతి వల్ల లక్ష్మి అనే పేరుగల పుత్రిక దాత విధాతలు కుమారులుగా జన్మించారు. వీరిలో విధాతకు మృకండు పుత్రుడిగా జన్మించాడు. మృకండునికి మార్కండేయుడు కుమారుడిగా జన్మించాడు. మృకండునికి చాలా కాలం సంతానం కలుగలేదు. అందువల్ల మృకండు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి తపస్సును చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. మృకండు తన కోరికను తెలుపగా శివుడు నీకు తెలివైనవాడు, మంచి లక్షణాలు కలవాడైన పుత్రుడు కలుగుతాడు. కానీ అతడు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. ఒకవేళ అలా వద్దు అని నీవు అనుకుంటే దుర్మార్గుడు పాపాత్ముడైన వాడు జన్మించి కలకాలం జీవిస్తాడు. వీరిలో నీకు ఎవరు కావాలో కోరుకోమనగానే మృకండు ఇలా అంటాడు: ఓ పరమేశ్వర, దుర్మార్గుడు పాపాత్ముడైన కొడుకు కలకాలం జీవించినా ఎటువంటి ఉపయోగమూ లేదు. అటువంటి వాడి వల్ల ఇతరులకు కీడు జరుగుతుంది. తెలివైన వాడు, మంచి లక్షణాలు కలవాడు కేవలం 16 సంవత్సరాలే జీవించినా ఇతరులకు మంచి జరుగుతుంది, కానీ కీడు జరగదు. నాకు తెలివైన వాడు, మంచి లక్షణాలు గల పుత్రుడినే ప్రసాదించండి అని కోరుకోగానే కొంతకాలానికి మార్కండేయుడు జన్మించాడు. అతడికి చిన్నతనం నుండే పురాణాల మీద, శాస్త్రాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. వాటన్నిటినీ పఠించాడు. గురువుల దగ్గర ఎంతో వినయ విధేయతలతో ప్రవర్తించేవాడు. వారు చెప్పిన సూక్తులను తప్పక పాటించేవాడు. కానీ రాను రాను తల్లిదండ్రులు అతడిని చూసి దుఃఖంతో కుంగిపోతున్నారు. అది గమనించిన మార్కండేయుడు వారి వద్దకు వెళ్ళి ప్రశ్నించగా తన జీవితకాల పరిమితం గురించి వారు తెలియజేస్తారు. ఆనాటి నుంచి బెరడు వస్త్రాలను ధరించి తీవ్రమైన తపస్సును చేశాడు. మరణించే రోజు రానే వచ్చింది. మార్కండేయుడు ఎంతో ఏకాగ్రతతో శివలింగము ముందు ధ్యానం చేస్తున్నాడు. మృత్యుదేవత ఆమె సేవకులు మార్కండేయుని దగ్గరకు వచ్చారు. ఆయన ధ్యానం చేస్తుండటంతో ఆయన నుండి ఏదో కాంతి వస్తూ ఉంది. వారు భయపడి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత యమధర్మరాజే వచ్చాడు. మార్కండేయుడు శివుడిని తలుస్తూ గట్టిగా శివలింగాన్ని పట్టుకున్నాడు. యముడి తాడు శివలింగానికి మార్కండేయునికి చుట్టుకొనగా ఆవేశానికి గురైన శివుడు లింగం నుండి ప్రత్యక్షమై యముడిని వధించి మార్కండేయుడిని రక్షించాడు. ఆ తరువాత దేవతలు వచ్చి శివుడిని వేడుకోగా మరలా యమధర్మరాజును తిరిగి సజీవుణ్ణి చేస్తాడు. మార్కండేయునికి ఎప్పటికీ 16 ఏళ్ల వయసే ఉంటుందని వరమిచ్చి దీవించాడు. ఇతడు ధ్యానం చేస్తున్నప్పుడు ఎలాగైనా భగ్నం చేయాలని ఇంద్రుడు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు ఋషులతో కలిసి మార్కండేయుని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ధ్యానం నుంచి బయటకు వచ్చి శ్రీహరిని సేవిస్తాడు. ఒకనాడు సంధ్యాకాల సమయంలో పుష్పభద్రా తీర్థములో కూర్చొని ఉన్నప్పుడు ఎక్కడి నుండో గాలి వస్తున్నది. హఠాత్తుగా ప్రకృతి బీభత్సవంగా మారుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఆరంభించింది. అంతా నీటిలో మునిగిపోతున్నది. మార్కండేయుడు కూడా గాలిలో తేలిపోతున్నాడు. అతడు గాలిలో ఎటు వెళ్తున్నాడో అతనికే తోచడం లేదు. సుడిగాలిలో పడిపోయాడు. ఆ తరువాత ఒక అరటి వృక్షం కనిపించింది. ఆ చెట్టుపై ఒక శిశువు ఉన్నది. అది పిలువగా మార్కండేయుడు తన ప్రమేయం లేకుండానే శిశువులోకి వెళ్ళిపోయాడు. ఆ శిశువు గర్భంలో మార్కండేయుడు లోకాన్నంతా చూశాడు. ఆకాశం, పర్వతాలు, సముద్రాలు, భూమి, నక్షత్రాలను చూశాడు. దేవతలను, రాక్షసులను, దట్టమైన అడవుల్ని చూశాడు. అతని కళ్ళ ఎదుటే యుగాలు, ముందు తరాలు కనిపించాయి. ఆ శిశువు శ్వాసను గట్టిగా పీల్చుకొని వదలగా మార్కండేయుడు బయటపడి అక్కడ ఉన్న నీటిపై పడ్డాడు. ఆ శిశువు ఎక్కడికి వెళ్లకుండా అరటి వృక్షంపైనే ఉన్నాడు. సమస్త లోకాలను తన ఉదరంలో ఉన్నవాడు.
ఒక్క శ్రీ మహావిష్ణువేనని తెలుసుకొని ఆ శిశువు దగ్గరకు వెళ్ళగా అది మాయమైపోయింది. ఆయన మరలా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి తన యథాస్థానానికి వెళ్ళాడు. ఆ తరువాత శివపార్వతుల దర్శనం కొరకు ఘోర తపస్సును చేయగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు. వారిని మార్కండేయుడు పూజిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు, నీవు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి, ప్రపంచమంతా అంతమయ్యే వరకు నీవు జీవిస్తావు, నీ రంగు కానీ రూపం కానీ మారదు అని పరమేశ్వరుడు వరం ఇస్తాడు. మార్కండేయుడు ఆ తరువాత పాండవులకు ధర్మోపదేశం చేశాడు. ధర్మజునికి రాజుల కథలు, ఋషుల కథలను వివరించాడు. త్రిపుర వధను గూర్చి ధర్మరాజుకి చెప్పాడు. భీష్ముడు అంపశయ్యపై ఉండగా దర్శించాడు. ఈయన బాల ముకుందుడి గర్భంలోకి వెళ్ళాడు. కలియుగ విశేషాలను గురించి చెప్పాడు. మాంసాహారం తినడం వల్ల జరిగే అనర్థాలను తెలిపాడు. ఈయనకు భార్గవ, భృగుకుల శార్దూల, బ్రహ్మర్షి, భార్గవ సత్తమ, భృగునందన మొదలగు పేర్లు కలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.